నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులంతా సర్వం సిద్ధమవుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే కాంగ్రెస్ మొదటి జాబితా పేరిట నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకాస్త మంది పేర్లను కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఓయూ బాలలక్ష్మి గారు ఉన్నారు, టీపీసీ జనరల్ సెక్రటరీ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేస్తుంది. బీజేపీ 2 విడతల అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం 4 పేర్లు మాత్రం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి నాయకులు దొరకట్లేదా, లేకపోతే ఆలస్యం అవుతుంది, దేనికి అనుకోవాలి? లేదు, అట్లేమీ లేదు. నాయకులు దొరకకపోవడం కాదు, మనకున్నటువంటి ఏదైనా సరే ఎప్పుడైనా కూడా రాజకీయంగా అన్ని ఆచితూచి మంచి చెడులన్నీ ఆలోచించినాక ఏఐసిసి, పిసిసి అధిష్టానం కలిసి తీసుకున్న నిర్ణయం తర్వాతనే అభ్యర్థుల ప్రకటన అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అనాదిగా వస్తున్నటువంటి విషయమే. అభ్యర్థులు దొరకకపోవడం అనేటువంటిది బీజేపీకి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశం, అది కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మేము పోటీ చేస్తామని ఇతర పార్టీల వాళ్ళు, మా పార్టీలో నాయకత్వం మెండుగా ఉన్నది. అంటే ఇటువంటి సందర్భంలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏఐసిసి, పిసిసి కలిసి తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా ప్రజామోదం పొంది ప్రజలకి అనుగుణంగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి గెలవడానికి, అంటే మంచి మెజారిటీతో గెలవడానికి ఉన్నటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి కాస్త సమయం పడుతూ ఉంది అంతే. సో ఇప్పటికే ఇతర పార్టీ నాయకులంతా కూడా వరుసగా కాంగ్రెస్లో జాయిన్ అవుతా ఉన్నారు. సో మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి ఊహాగానాలను ఇప్పటికే డీకే శివకుమార్ని కలిసిండు, వేం నరేందర్ని కలుస్తూ ఉన్నాడు. సో ఎట్లా చూసుకోవచ్చు? మల్లారెడ్డి మీద అవినీతి అక్రమాలు ఇప్పటికే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి నాయకులు మీరు ఆహ్వానిస్తారా, మీ పార్టీ నాయకులు? ఇది ఏఐసిసి పెద్దలు, పిసిసి పెద్దలు, మిగతా ముఖ్య నాయకులంతా కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. సాధారణంగా రాజకీయంలో ఎట్లా ఉంటుందంటే, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పదవులు అనుభవించాలనే ఫీలింగ్ తోటి కావచ్చు, లేదా వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఆర్థికపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి అవసరాల దృష్ట్యా కావచ్చు, కొంతమంది ఏమో ప్రజాక్షేమం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం కావచ్చు పార్టీలు మారడం అనేది అత్యంత సహజం. అందులో భాగంగా మల్లారెడ్డి గారు కాంగ్రెస్లోకి వస్తానని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటే, సహజంగా అధికారంలో ఉన్న పార్టీలోకి రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కానీ తీసుకోవాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ నిర్ణయం వరకు మేము కూడా వేచి చూస్తాం. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మొన్న కొన్ని కామెంట్ చేస్తున్నాడు. 10 ఏళ్ల పాటు నేను ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేను తప్పుడు మాట్లాడలేదు. సో కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి భాషను చూస్తూ ఉంటే దారుణంగా ఉందంటూ ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నిన్న మొన్ననే కాదు, ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో కేసీఆర్ గారు ఎట్లాంటి పదజాలాలు వాడుతూ ప్రెస్ మీట్లలో మాట్లాడిండో, పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిండో చాలా కోకొల్లలుగా సోషల్ మీడియాలో ఇట్లా ఓపెన్ చేస్తే కనబడతా ఉంది. అసలు తెలంగాణలో బూతు పురాణాలు మొదలుపెట్టింది వాడు వీడు అనడము, ఇంకా మా నోటితో మేము చెప్పలేనటువంటి పదాలు, చాలా దరిద్రమైన పదాలు వాడుతూ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ విచ్చలివిడిగా ప్రెస్ మీట్లల్లా ఈవెన్ జర్నలిస్టులను కూడా అవమానపరుస్తూ, ప్రతిపక్ష నాయకులను అవమానపరుస్తూ అత్యంత నీచమైన పదజాలం వాడింది కేసీఆర్. వాళ్ళు వాడిన పదాలలో 1-2 పదాలు మా వాళ్ళకు ఇక దేనికైనా ఒక సహనం ఉంటుంది. అటువంటి సందర్భంలో 1-2 సందర్భాల్లో 1-2 మాటలు అన్నందుకే నేను ఇప్పటి వరకు వాడలేదు, నేను ఇప్పటి వరకు మాట్లాడలేదని మాట్లాడుతున్నారంటే వాళ్ళు మరి మతిమరుపు ఉందా, లేకపోతే వాళ్ళకు జ్ఞానం లేదా, విజ్ఞానం లేదా, వాళ్ళకి ఏందనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంత నీచమైన పదాలు వాడిండో కేసీఆర్ ఒక్కసారి ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా చాలా స్పష్టంగా కనపడతాయి. అంత నీచమైన పదజాలాలు అయితే మా నాయకులు వాడలేదు. అంత దరిద్రంగా అయితే ఎవ్వరూ ప్రవర్తిస్తలేరు కూడా. అట్లా ప్రవర్తించింది కేసీఆర్. అదొక్కటే కాదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నోరు తెరిస్తే మాట్లాడుతున్నారు. ఏంటంటే కేసీఆర్ ఒక మాట అంటున్నాడు, ప్రజలు అసలు ఓటు వేసిండ్రు, వాళ్ళకు మర్చిపోయి వేసిండ్రు, వాళ్ళు సోయి తప్పి వేసిండ్రు అనేటువంటి విధంగా ప్రజల్ని అవమానిస్తున్నారు. ఏదో ఆశపడి వేసిండ్రు అన్నట్టుగా ప్రజల్ని అవమానిస్తున్నాడు. హరీష్ రావు అయితే ఇంకా దుర్మార్గంగా ఒక అడుగు ముందుకేసి అసలు ఈ ప్రభుత్వానికి ఓటు ఎట్లేస్తారు, ఏ రకంగా వేస్తారు అన్నటువంటి విధంగా హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ ఏమో ఇంకా 4 రోజులైతే ఇక ఏక్నాథ్ షిండే అని మాట్లాడుతూ, మా రేవంత్ అన్న గురించి మాట్లాడుతూ
ఇంకా అసలు ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, కూలేపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ కూతురు కవిత అయితే ఇంకా ఆమెకి ఏదో ఒకటి ఒకటి ఏదో ఒకటి ఎత్తుకుంటుంది. ఆ ఏదో ఒక కుంపటి ఎత్తుకొని ముందుకు వస్తూ ఉంటుంది. ఆమె ఇంకో రకంగా అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బావ మంత్రులుగా ఉండి, ఆమె ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీగా ఉండి, వాళ్ళ చేతుల్లో పరిపాలన ఉన్నంత కాలం ఉద్యోగులను, నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళు మహిళల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఇలా కొత్తగా ఆమె హాస్టల్లో చుట్టూ తిరుగుతుంది, లైబ్రరీల చుట్టూ తిరుగుతుంది, ప్రెస్ మీట్లు పెడుతుంది, నిరుద్యోగులకు సంబంధించి నేను నిరుద్యోగుల పక్షానున్నా అని మాట్లాడుతుంది, బీసీల పక్షానున్నా అని మాట్లాడుతుంది. అంటే అసలు మాకు చెప్పాలంటే కూడా మాకే కొంచెం సిగ్గనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తన విధానం. అంటే ఇన్నేళ్ళు పరిపాలన చేసింది వాళ్ళు, వాళ్ళ పరిపాలనలో నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిండ్రా? డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎట్లు ఇచ్చిండ్రు? రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ పోయింది? దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? అసలు మొట్టమొదటిగా ఇచ్చిన హామీ దళిత ముఖ్యమంత్రి, అది ఎక్కడ పోయింది? ఇలా దళిత బంధు పేరు మీద జరిగిన అవినీతి ఎంత? రైతు బంధు పేరు మీద అపాత్రదానం చేస్తూ కోట్లాది రూపాయలు ఎవరికి అంటగట్టిండ్రు? ఇలా ప్రణీత్ రావు విషయం బయటకు వస్తే సిగ్గనిపిస్తూ ఉంది. ఇలా ప్రణీత్ రావు లాంటి వాళ్ళని మీరు ఎట్లా ఎంటర్టైన్ చేసిరు? కేటీఆర్కి అయితే ఇక జ్వరమే పుట్టి ఇంట్లో అన్నాడు ఇక ఇవాళ అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక చట్టరీత్యా నేరం. అది ఫోన్ రికార్డింగ్ చేయడం కానీ, ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ చట్టరీత్యా నేరం. అది ఆ విషయాన్ని ఎప్పుడు అనుసరిస్తారు తెలుసా? ఎప్పుడైతే దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, ప్రజల సంక్షేమానికి కానీ, భద్రతకు కానీ ఏదైనా హాని జరుగుతుంది అన్నప్పుడు సంఘ విద్రోహ శక్తులు కానీ, లేదా ఎవరైనా మనకు ఉగ్రవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళ ఎవరైనా అటువంటి వాళ్ళు అంటే దేశ భద్రతకు భంగం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేశ భద్రత కోసము, ప్రజా భద్రత కోసము అనుసరించే విధానం ఆ ట్యాపింగ్ చేయడం కానీ, రికార్డింగ్ చేయడం కానీ. ఆ విధానాన్ని సాధారణ ప్రజల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, మాలాంటి ఉద్యమకారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, మా రేవంత్ అన్న లాంటి నాయకులు, బట్టన్న లాంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు. ఇట్లా అందరి ఫోన్లను ట్యాపింగ్ చేసిండ్రు. అంటే ఇది ఒక చట్టపరమైనటువంటి నేరం. ఇది ప్రణీత్ రావును దొరకబట్టిరు. దీంతో పాటు కాళేశ్వరం ఎంత కుప్పగూలిందో అర్థమవుతా